నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అరోగేట్ హస్బెండ్ భాగం 16. ఒక రొమాంటిక్ ఫీలింగ్ మీ మనసుకు వచ్చి ఉంటుంది. అలా రావడం సహజం కూడా అన్న ఆమె, నీకు కూడా ఆ రొమాంటిక్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదూ చిలిపిగా అడుగుతూ కన్ను గీటింది ఆమె. పో అక్క అంటూ సిగ్గుతో 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకుంది నందు. ఇదిగో చూసావా, ఇప్పటి వరకు నీలో లేని సిగ్గు ఎలా వచ్చి చేరిందో. ఇలాంటి అందమైన సిగ్గుని నీలో తెప్పించడానికి, నీ కాబోయే భర్త మీద నీకు ప్రేమను పుట్టించడానికి, ఇద్దరి మధ్య చనువును పెంచడానికి ఈ పెళ్లిలో చేసే కార్యక్రమాలన్నీ దోహదపడతాయి. నాకు అమ్మాయి నచ్చలేదు అన్న అబ్బాయిలు కూడా పెళ్ళైన వెంటనే అమ్మాయితో చక్కగా కాపురం చేస్తారు. ఎందుకు అనుకున్నావు? ఈ పెళ్లి తంతు ముగిసేసరికి అతనికి తెలియకుండానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. అమ్మాయి మీద ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత అమ్మాయి నచ్చలేదు అన్న విషయాన్ని పక్కన పెట్టి ఇష్టంగా అమ్మాయితో కాపురం చేస్తాడు. ఇక అమ్మాయి కూడా అలానే చేస్తుంది. అర్థమైందా? ఆమె గదవ పట్టుకొని అంది పద్మ. బాగా అర్థమైంది అక్క. కానీ నువ్వు చెప్పింది అంతా పెళ్ళికి ముందు జరిగింది. మరి ఇంకా పెళ్ళిలో ఏమేం చేస్తారో వాటి గురించి కూడా కాస్త చెప్పు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఎవరి పెళ్ళికి చూడలేదు. మా బాబాయిల పెళ్ళిళ్ళన్నీ నా చిన్నప్పుడే అయ్యాయి. పెళ్ళి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. బాబాయ్ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో గుర్తులేదు అంది. తినబోతూ రుచులెందుకు అన్నట్టు మరి కాసేపట్లో పెళ్లి చేసుకోబోతూ అడగడం ఎందుకు? స్వయంగా చూస్తావు, నువ్వే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు ముసిముసిగా నవ్వింది పద్మ. అది నిజమే అనుకో అక్క. కానీ పెళ్లిలో చేసే ముఖ్యమైన కార్యక్రమాల గురించి చెప్పు. దానివల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడే అనుబంధం గురించి, వాళ్ళ మధ్య ప్రేమను పుట్టించే విషయాల గురించి చెప్పు అంది నందు. పద్మ చెప్పే విషయాలు ఆమెలో కుతూహలాన్ని కలిగించడంతో ఇంకా తెలుసుకోవాలని ఉత్సాహపడింది. ఇప్పుడు చెప్పే కన్నా నీకు పెళ్ళైన తర్వాత చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు, పెళ్ళికి టైం అవుతోంది అన్న పద్మ అక్కడి నుండి బయటికి వెళ్ళింది. ఏంటో ఈ అక్క సగం సగం చెప్పి నాలో ఉన్న కన్ఫ్యూజన్ని మరింత పెంచింది. అసలే ఇలాంటి విషయాల్లో నాది మట్టి బుర్ర. ఏది అంత త్వరగా అర్థమై చావదు అనుకుంది. నందు, ఇక్కడ ఉన్నావా? ముహూర్తానికి టైం అయిందని పెద్దవాళ్ళు తొందర పెడుతున్నారు. మీ బాబాయ్ తరుణ్ని రెడీ చేస్తున్నాడు. నేను నిన్ను రెడీ చేస్తాను అంటూ ఆమె దగ్గరికి వచ్చింది నందు పిన్ని ఇంద్రజ. అన్నట్టుగానే ఆమె నందుని అందంగా రెడీ చేసి చీర కట్టించింది. ఆ తర్వాత నందు అద్దంలో తనను తాను చూసుకుంది. పెళ్లికూతురు అలంకరణలో తనకి తాను కొత్తగా అనిపించింది. అంతేకాదు ఎంతో ముద్దుగా, తనకు తానే ముద్దొస్తుంటే ఇది నేనేనా అనుకోకుండా ఉండలేకపోయింది. అందంగా అలంకరించిన ముత్యాల పందిరిలో తెల్లని పంచాలాల్చి వేసుకొని పెళ్ళికొడుకు తరుణ్ కూర్చొని ఉన్నాడు. అతడు చూడ్డానికి అచ్చం నవమన్మధుడిలా ఉన్నాడు. అతని తల్లిదండ్రులు అతనికి వడుగు చేస్తున్నారు. పంతులుగారు వాళ్ళ పక్కనే ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. తరుణ్ తండ్రి యజ్ఞోపవీతాన్ని అతని ఎడమ భుజం మీద నుండి కుడి చంక కిందగా వేసి దాన్ని చేత్తో పట్టుకోమన్నాడు. తరుణ్ అలాగే చేశాడు. ఆ తర్వాత అతని చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ తంతు ముగిసిన తర్వాత అమ్మాయిని తీసుకొని రావాలి అన్నారు పంతులుగారు. నందిత తెల్లని కాటన్ చీరకు ఎర్రని బార్డరున్న పెళ్లి చీర కట్టుకొని మహాలక్ష్మిలా నడుచుకుంటూ పెళ్లి మండపానికి వచ్చింది. మొదట కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమం మొదలైంది. నందిత పెదనాన్న చంద్రయ్య, పెద్దమ్మ చంద్రకళ కన్యాదానం మేం చేస్తామంటూ ముందుకు వచ్చారు. దానికి నందు తండ్రి సరే అన్నాడు. దాంతో వాళ్ళు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం మొదలైంది. తరుణ్ నందితకు మధ్య తెల్లని పంచెను అడ్డుతెరగా పట్టుకున్నారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ తరుణ్ చేతికి జీలకర్ర బెల్లంని ఇచ్చి నందు తలపైన పెట్టమన్నాడు. నందిత తల వంచుకొని నిలబడి ఉంది. ఆమె తల మాత్రమే తరుణ్కి కనబడుతోంది. తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని ఆమె తలపై ఉంచాడు. తర్వాత పంతులుగారు నందిత చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి, అమ్మాయి నువ్వు కూడా అబ్బాయి తలపైన పెట్టు అన్నాడు. నందిత తల ఎత్తి తరుణ్ వైపు చూసింది. అడ్డుతెర మీది నుండి అతని తలతో పాటు కళ్ళు, నుదురు కనబడుతున్నాయి. ఆమెని చూస్తూ ఉన్న అతని నీలి కళ్ళు అప్పుడే విచ్చిన కలువల్లా మిలమిలా మెరుస్తూ చిలిపిగా నవ్వుతున్నాయి. బిడియం చేత అతని చూపుల్లో తన చూపులు చిక్కుకోకుండా జాగ్రత్త పడుతూ అతని తలపైన జీలకర్ర బెల్లం పెట్టింది నందు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతలను తొలగించి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఎవరో దోనుగు తెచ్చి ఇద్దరి మధ్యన పెట్టారు. గోల్డ్ స్మిత్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి అన్నారు పంతులుగారు. అతను పుస్తే మెట్టెలు తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి వాటిని పంతులుగారికి ఇచ్చాడు. పంతులుగారు మంత్రాలు చదువుతూ మెట్టెలు తరుణ్ చేతికిచ్చి వధువు కాలి వేలికి తొడగమన్నాడు. అమ్మాయి, నువ్వు నీ కుడికాల్ని దోనుగు మీద పెట్టు ఆమెకి సూచించాడు. నందు అలానే చేసింది. తరుణ్ మెట్టెలను తన చేతిలోకి తీసుకొని నందు కుడిపాదం వైపు చూశాడు. అది లేత అరటి ఆకులా నాజుగ్గా ఉంది. ఈ మృదువైన లేత పాదాలు నాకు మాత్రమే సొంతం అనుకున్న అతడు తదేకంగా ఆమె పాదం వైపే చూశాడు. పసుపు రాసి పారాణి పెట్టిన ఆమె పాదం చూడముచ్చటగా ఉంది. టీనేజీ వీడలేదు కాబట్టి ఆమె ఇంకా యవ్వనపు తొలిప్రాయంలోనే ఉంది. అబ్బాయి, త్వరగా కానీ, అవతల ఇంకా బోలెడు కార్యక్రమాలున్నాయి అన్నారు పంతులుగారు. తరుణ్ తన ఎడమ చేతితో ఆమె కాలు వేలిని పట్టుకోగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే కాలు వెనక్కి తీసుకోవాలని చూసింది. కానీ అతడు వదల్లేదు. అలాగే పట్టుకొని కుడి చేతితో మెట్టెను తొడిగాడు. బావా, నా కాలు పట్టుకోవడం ఏంటి? నా చేతికి ఇస్తే నేను పెట్టుకుంటాను కదా అమాయకంగా మనసులో అనుకుంది నందు. ఇది మొదలు మాత్రమే ఇంకా మునుముందు తన కాళ్ళు బావ ఎన్నిసార్లు పట్టుకుంటాడు తెలియక ఆమె అలా అనుకుంది. అబ్బాయి, 2 మెట్టెలు పెట్టాలి. ఒకటి అత్తగారి తరఫు నుండి, మరొకటి అమ్మగారి తరఫు నుండి అన్నారు పంతులుగారు. తల ఆడించి తరుణ్ ఒక వేలుకి 2 మెట్టెల చొప్పున తొడిగాడు. అలాగే ఎడమకాలు కూడా మెట్టెలు తొడగడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత వధువరులను పక్కపక్కన కూర్చోబెట్టారు. ఎండు కొబ్బరి చిప్పలో పెట్టి పంతులుగారిచ్చిన పుస్తలను నందిత మేనమామకు తీసుకెళ్ళి పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. ఆ పుస్తలను తరుణ్ చేతికిచ్చి అమ్మాయి మెడలో కట్టు అన్నారు పంతులుగారు. మాంగళ్య ధారణ జరగబోతోంది. గట్టిమేళం అని బాజాలు వాయించే వాళ్లతో అన్నారు పంతులుగారు. ఒకవైపు వాళ్ళు గట్టిమేళం వాయిస్తూ ఉండగా, మరోవైపు పంతులుగారు వేదమంత్రాలు చదువుతూ ఉండగా తరుణ్ తాలిని నందిత మెడలో కట్టడానికి ఆమె ముందుకు వచ్చాడు. ఎందుకో తెలియదు కానీ ఆ తాలిని చూడగానే నందుకు భయం వేసింది. ఇది నా మెడకు బిగుస్తున్న ఉరితాడు కాదు కదా ఆ క్షణంలో అనుకుంది. ఆమెకి గుండె దడదడ కొట్టుకుంటుంటే ముఖంపై చిరుచెమటలు పట్టాయి. అమ్మాయి, తాలిని నీ మెడలో కుడి చేతితో పట్టుకో. అబ్బాయి 3 ముళ్ళు వేసే వరకు తాలిని వదలకు. తాలి చేయి జారి కింద పడకుండా గట్టిగా పట్టుకో అన్నారు. నందుది పొడవాటి జడ కావడంతో ఆమె పీటపై కూర్చొని ఉన్న అది నేలను తాకింది. నందిత వెనకాల కూర్చొని ఉన్న ఇంద్రజ నందు జడను ఎత్తి పట్టుకుంది. తరుణ్ ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తుంటే అతని చేతులు వణుకుతున్నాయి. టెన్షన్ పడుతున్నాడు కాబోలు. ముడి సరిగ్గా పడలేదు. అతను అలా 3 ముళ్ళు వేస్తూ ఉంటే అతని చేతి మునివేళ్ళు ఆమె మెడమీద లయబద్ధంగా నర్తిస్తున్నాయి. మెడమీద చెక్కిలిగిలి అవుతుంటే ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగింది ఆమెకి. అబ్బాయి, ఇంకా ఎంతసేపు? 3 ముళ్ళు మాత్రమే వెయ్యి, అంతకన్నా ఎక్కువ వెయ్యకు హెచ్చరించిన పంతులుగారు చిన్నగా నవ్వారు. తరుణ్ తల ఆడించి పంతులుగారు చెప్పినట్టు చేశారు. ఆ 3 ముళ్ళ మీద పసుపు కుంకుమ వేసి ఆ తంతుని పూర్తి చేశాడు. ఆమె పక్కన కూర్చుంటూ ఏదో సాధించిన తృప్తిని పొందాడు. అతని మనసు ఆనందంతో నిండిపోగా, ఇప్పుడు నందు నా భార్య, తను నాకు మాత్రమే సొంతం గర్వంగా అనుకున్నాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోగా అతని ఛాతీ ఉప్పొంగింది. నందిత తాలి మీద నుండి తన చేతిని తీయగానే అది ఆమె గుండెల మీద పడి వేలాడింది. నాకిష్టం లేకుండా నా ఎదపై బాగానే చేరావు, కానీ ఇంతకు నువ్వు నాకు మిత్రువా లేక శత్రువా మనసులో అనుకుంటూ వాటిని తదేకంగా చూసింది. పంతులుగారితో ఆ మండపంలో ఉన్న వాళ్ళు వధువరులపై అక్షంతలు వేశారు. ఆ తర్వాత తంతు మొదలైంది. పంతులుగారు ఒక కొబ్బరి చిప్పలో పాలు పోసి తరుణ్ చేతికి ఇచ్చాడు. నువ్వు సగం తాగి మిగతాది అమ్మాయికి ఇవ్వు అన్నాడు. తరుణ్ కొన్ని పాలను తాగి ఆ కొబ్బరి చిప్పను నందితకు ఇచ్చాడు. నందు తీసుకొని అయోమయంగా పంతులుగారి వైపు చూసింది. తాగు అమ్మాయి అన్నారు పంతులుగారు. ఇప్పుడు ఈయనగారి ఎంగిలిని పాలు నేను తాగాలా అనుకున్న నందు ముఖం వికారంగా పెట్టింది. ఆమె మనసులోని భావాలను చదివిన వాడిలా, ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు.
ఏదైనా సగం సగం పంచుకోవాలి. దానికి నాందిగా ఇప్పుడు మీరు మా సమక్షంలో పాలు పంచుకొని తాగాలి అన్నారు. నందు తరుణ్ వైపు చూసింది. అతను తాగు అన్నట్టు కనుసైగ చేశాడు. తప్పదు నందు, తాగాలి తనలో తాను అనుకుని తాగేసింది. ఆ తర్వాత అదే కొబ్బరి చిప్పలో మళ్ళీ పాలు నింపి నందుకు ఇచ్చిన పంతులు గారు సగం తాగి అబ్బాయికి ఇవ్వు అన్నాడు. నందు సగం తాగి తరుణ్కి ఇచ్చింది. అతడు తీసుకొని కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా తాగేశాడు. నందు ఆశ్చర్యంగా తరుణ్ణి చూసింది. తన వైపే కళ్ళు ఇంత చేసుకొని చూస్తున్న నందితను చూసి ఎవరూ చూడకుండా కన్ను కొట్టి చిలిపిగా నవ్వాడు తరుణ్. అతను అలా చేసేసరికి నందిత ముఖం సిగ్గుతో ఎర్రబడ్డది. ఆ తర్వాత తలంబ్రాలు పోసే కార్యక్రమం మొదలైంది. పంతులు గారు చెప్పినట్టు వింటూ వధువరులు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఈ తలంబ్రాల కార్యక్రమం చూడ్డానికి పిల్లలు సరదా పడ్డారు. అంతవరకు దూరంగా కూర్చొని పెళ్లితంతు చూస్తూ ఉన్న నందిత, తరుణ్ల తమ్ముళ్ళు, చెల్లెండ్లు, ఇంకా బంధువుల పిల్లలు గుంపులుగా వచ్చి చేరారు. బావా, నువ్వే ఎక్కువసార్లు అక్కపైన తలంబ్రాలు పొయ్యాలి అని ఒకరంటే, అక్క నువ్వే ఎక్కువసార్లు పొయ్యాలని నందిత పక్కన ఉండి ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలు ఇస్తున్న ఎంకరేజ్మెంట్తో ఇద్దరు పోటీ పడి ఒకరి మీద ఒకరు ఇష్టంగా తలంబ్రాలు పోసుకున్నారు. అదేమిటో కానీ తలంబ్రాలు పోసుకునే సమయంలో నందు మనసు మనోభావాల జడిలో కొట్టుకొని పోకుండా ప్రశాంతంగా ఉంది. తను కూడా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసింది. అప్పటికి మధ్యాహ్నం భోజన సమయమైంది. ఆకలి వేస్తున్న వాళ్ళందరూ వధువరుల మీద అక్షంతలు వేసి భోజనానికి వెళ్ళగా 7 అడుగులు నడిచే కార్యక్రమం మొదలైంది. తరుణ్ ముందు నడుస్తుంటే అతని వెనకాల అడుగులో అడుగు వేస్తూ నందిత నడుస్తోంది. అతను పట్టుకున్న ఆమె చెయ్యిని సున్నితంగా నొక్కాడు. తన ప్రేమని స్పర్శ ద్వారా తెలపాలి అనుకున్నాడు. తరుణ్ కావాలని తన చేతిని నలుపుతున్న విషయం నందుకు తెలుస్తోంది. ఆ స్పర్శలోని ప్రేమ కొద్ది కొద్దిగా ఆమెకు అర్థమైంది. కానీ ఆమె అందరి ముందు బయటపడలేక మౌనం వహించింది. పెళ్లితంతు ముగిశాక తరుణ్ తన స్నేహితులు, బంధువులు ఇస్తున్న బహుమతులను తీసుకుంటూ నందుకు బాగా దగ్గరగా జరిగి కూర్చొని తన ఎడమ చేతిని ఆమె నడుం మీద వేశాడు. నందు గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఒళ్ళంతా కరెంటు పాకినట్టయింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు. దయచేసి కామెంట్ పెట్టండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీ ప్రోత్సాహం నాకెంతో విలువైంది. థ్యాంక్ యూ.